ఫస్ట్ సినిమా ఇది అంతం. ఒక చిన్న సినిమాకి ఇంత హైప్ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు. వచ్చి 1.5 year బ్యాక్ రాసుకుని తీద్దామని చెప్పి చాలామంది దగ్గర తిరిగాను. కానీ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఏం చేసావు, ఏం షార్ట్ ఫిల్మ్స్ తీసావు, ఇవే అడిగారు. తర్వాత ఇంకా డిసైడ్ అయ్యాను, సరే తీద్దామని. సో డాడీని అడిగాను, కొంచెం ఫైనాన్షియల్గా బర్డెన్ ఉన్నా ఎప్పుడూ అడగలేదు. అడగగానే ఆయన కూడా కొంచెం సపోర్ట్ చేశారు. అలా స్టార్ట్ అయిందండి. మీకు తెలియదేం కాదు, చిన్న సినిమాలు ఈ రోజుల్లో వెనకాల డబ్బులుండి స్టార్ట్ చేసినవే చాలా వాటికి కొంచెం ఏదో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను. అలాంటిది మేము ఫైనాన్షియల్గా కొంచెం దొరికినప్పుడల్లా అలా చేయటం, మొత్తానికి సినిమా కంప్లీట్ చేసాం. చాలామంది అన్నారు ఇక కష్టం అని, బట్ చేసామండి. మొత్తం మీద ఇక్కడ దాకా వచ్చాం. రిలీజ్ 7వ తారీఖు, జూలై 7వ తారీఖు. తర్వాత ఆర్టిస్టులు కానీ, దాని తర్వాత నా క్రూ కానీ నాకు చాలా అంటే చాలా నాకు ఎనర్జీని ఇచ్చారు. నిజంగా నాకే చాలా కొంచెం ఫాస్ట్గా చేస్తుంటాను, అలాంటిది వాళ్ళు నాకు బాగా సపోర్ట్ చేశారు. అంతం సినిమా కళ్యాణ్ చేశాడు. అతను నా దగ్గరికి వచ్చి కథ చెప్పాడు. నేను సినిమా చూపించమని అడిగాను, అతను చూపించనన్నాడు. కానీ ఆ ప్రోమో చూసిన తర్వాత, స్టిల్స్ అవి చూసిన తర్వాత సినిమా డెఫినెట్గా పే చేస్తుంది, దీంట్లో ఏదో తెలియని కరెంట్ ఉందని అనిపించిందండి. సరే నేను కొంత అమౌంట్ ఇచ్చి ఆ సినిమా కమిట్ అయ్యాను. కమిట్ అయిన తర్వాత నేను ఒక పేపర్ యాడ్ ఇస్తే, ఆ యాడ్ అంటే చాలామంది చెప్తుంటారండి, మా సినిమాకి 3 జిల్లాల నుంచి 4 జిల్లాల నుంచి 10 మంది 5, 6 ఇలా వెంటబడ్డారండి అని. అది ఒట్టుతో నిజమో నాకు తెలియదు, కానీ నా సినిమా గురించి మాత్రం ప్రతి జిల్లా నుంచి కూడా 3, 4, బెంగళూరు లాంటి సిటీ నుంచి కూడా 9 మంది ఫోన్లు చేసి 3 డబ్బులతో వచ్చి వేడివేడిగా ఆ సినిమాని కొన్నారండి. అన్ని జిల్లాలు క్లోజ్ అయిపోయిందండి. రేపు 7వ తారీఖు ఆ సినిమాని రిలీజ్ చేస్తున్నాం. ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా ఆ సినిమాని చూసి ఆనందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. అంతం సినిమాలో నాది ఫుల్ ఫ్లెజ్ నెగిటివ్ క్యారెక్టర్. సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది. అండ్ థ్యాంక్స్ కళ్యాణ్ ఫర్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ టు బీ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. చిన్న సినిమాలు ఏంటంటే ముందుకు ఇప్పుడు కంపేర్ చేస్తే ప్రతి వీక్ ఒక 2-3 చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇట్స్ అ గుడ్ సైన్ యాక్చువల్లీ. ఆ సినిమాలు రిలీజ్ అవ్వడమే కాకుండా సక్సెస్ కూడా అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు మంచి కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ అవుతే సక్సెస్ అవుతాయి. మనం ఏంటంటే ఆడియన్స్లో ఒక అభిప్రాయం క్రియేట్ చేయాలి, చిన్న సినిమాలు కూడా బాగుంటాయి అని. ఎందుకంటే సినిమాలు రిలీజ్ కావడం కాదు, చిన్న సినిమాలు సక్సెస్ అవుతే కూడా మనకంటూ ఒక చిన్న సినిమాలో ఒక డిఫరెంట్ సెగ్మెంట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ గుజరాతీ మూవీస్ ఉన్నాయి, మరాఠీ ఫిలిమ్స్ ఉన్నాయి, భోజ్పూర్ ఫిలిమ్స్ ఉన్నాయి. వాళ్ళందరికీ మెయిన్ స్ట్రీమ్ హిందీ మూవీ అయినా, మన దగ్గర కూడా తెలుగు మెయిన్ స్ట్రీమ్ మూవీస్ ఉన్న చిన్న మూవీస్కి ఒక సపరేట్ ఒక సెగ్మెంట్ అనేది క్రియేట్ అయితే దెర్ ఆర్ సో మెనీ టాలెంటెడ్ పీపుల్, గుడ్ డైరెక్టర్స్, గుడ్ ఆర్టిస్ట్, వాళ్ళందరూ దే ఆల్ గెట్ ఎంప్లాయిడ్. అండ్ I would like to congratulate and all the best for the entire cast and crew of Anta movie. సో కళ్యాణ్ చాలా కష్టపడ్డాడు ఈ సినిమా కోసము. సినిమా తీయడం ఒక ఎత్తు, దాన్ని రిలీజ్ చేయడం ఒక ఎత్తు, తర్వాత సక్సెస్ కొట్టడం ఒక ఎత్తు. సో కళ్యాణ్ యూ హ్యావ్ క్రాస్ 2 steps అండ్ ఐమ్ షూర్ 3rd step కూడా క్రాస్ అయ్యి డెఫినెట్గా సినిమా సక్సెస్ సాధిస్తాడు. అతనితో పాటు మా అందరికి కూడా ఈ సినిమా ఒక టర్నింగ్ పాయింట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.